అందరూ ఎలా ఉన్నారు? అందరూ బిజీగా ఉన్నారా? సంక్రాంతిలో అడావడిగా ఉన్నారా? అయితే సంక్రాంతి రోజు నేను కూడా పిండి వంట చేసి స్టవ్నంతా నాశనం చేసేసాను. ప్రతిరోజు సింపుల్ అండ్ నీట్ అండ్ క్లీన్గా మన గ్యాస్ స్టవ్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి. అయితే ఇక్కడ నేను ఒక మగ్గుతో స్టీల్ కంటైనర్తో నీళ్ళు తీసుకున్నాను. దీని సకానికి ఒక 6 షాంపూ తీసుకున్నాను. మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా పర్లేదు. ఈ నీటిలో ఈ షాంపూని వేసేయండి. ఓకే, ఈ నీటిలో ఈ షాంపూని వేసేసిన తర్వాత ఇలా పళ్ళుని స్పూన్ పట్టుకొని దీన్ని గిరా తిప్పితే ఏమవుతుందంటే వాటర్లో మంచిగా కలిసిపోతుంది. ఓకే, ఇలా వాటర్లో కలిసిపోయిన షాంపూ తర్వాత మనం హ్యాండ్ వాష్ డొక్కు ఉంటుంది కదా, పడేకండి హ్యాండ్ వాష్ అయిపోయిన తర్వాత. సో ఇలా ఈ డొక్కులో ఈ వాటర్ని ఫిల్ చేసేయండి. వావ్, కరెక్ట్గా సరిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం కవర్ని క్లోజ్ చేసుకుందాం. స్టవ్ అంతా చూసారా, నేనైతే సంక్రాంతి కోసం పొంగడాలు అయితే చేశాను. వేసిన తర్వాత పప్పు, అన్నం, పొంగడాలు, కలగూర వండిన తర్వాత నా స్టవ్ పరిస్థితి ఇదనమాట. ఇప్పుడు మనం షాంపూ వాటర్ దీంట్లో వేసుకున్నాం కదా, ఇలా మనం ప్రెస్ చేస్తే వాటర్ ఆటోమేటిక్గా అదే దానిపైన పడిపోతుంది. పడిపోయిన తర్వాత స్టవ్ అంతా ఇలా మనం వేసుకొని జస్ట్ 1-2 మినిట్స్ ఇలా మనం దీంతో ఈ షాంపూ వాటర్ వేసిన తర్వాత జస్ట్ 1-2 మినిట్ ఉంచేసుకుంటే అది కొంచెం ఆ పిండి అంతా ఎండిపోయిన డాగ్స్ అవి ఇలా ఈ ఎండిపోయిన డాగ్స్ అవి ఉంటాయి కదా, ఇవి మంచిగా నానిపోతాయి. 1 మినిట్ అయినా 2 మినిట్స్ అయినా జస్ట్ ఇట్లా ఉంచేస్తే 2 నిమిషాల్లో మన స్టవ్ ఈజీగా క్లీన్ అయిపోతుంది. స్టవ్ పైనంత వాటర్ వేసాక జస్ట్ 2 నిమిషాలు అయితే నేను ఉంచుకున్నాను కదా. మనం స్టవ్ పైన షాంపూ వాటర్ వేసుకున్న తర్వాత మనం స్మూత్గా ఉన్న క్లాత్ని తీసుకోవాలి. కొంచెం దళసరిగా స్మూత్గా ఉన్న ఇలాంటి క్లాత్ని తీసుకొని ఒకసారి స్టవ్ అంతా ఇట్లా అనేస్తే సరిపోతుంది, మంచిగా వదిలేస్తుంది అనమాట. మనం పీస్ పెట్టి స్టవ్ పైన రుద్దేకూడదు. రుద్దేస్తే ఏమవుతుందంటే ఇది గాజు కాబట్టి గీతలు పడిపోతుంది. ఓకే, ఇట్లా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనం సబ్బుని తీసుకొచ్చి దీనిపైన రుద్ది అట్లా గోకి చేస్తాం కాకుండా ఇలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలనేది ఈరోజు మనకి ఇచ్చిన వీడియో. చూసారా, ఒక ట్రిప్కి క్లాత్ పెట్టి ఇట్లా అని కానీ ఎలా క్లీన్ అయిపోయిందో మొత్తం. జస్ట్ ఇలా ఈ స్విచ్ లోపలికి కూడా ఇట్లా అంటే క్లీన్ అయిపోతుంది. ఓకే, దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా మనం క్లీన్ చేసుకుంటే చాలా ఈజీ అనమాట క్లీన్ చేసుకోవడం. ఓకే, చూసారో ఒక్కసారితో వేస్టేజ్ అంతా ఎలా వచ్చేసిందో. మళ్ళీ ఒకసారి క్లాత్ని మనం ముంచుకొని ఇంకొకసారి క్లీన్ దీనికి ఉన్న డస్ట్ అంతా ఒకసారి తడిపేసి కడిగేస్తే నీట్గా వచ్చేస్తే ఇంకోసారి చేస్తే అయిపోతుంది. సో వాటర్లో మంచిగా క్లాత్ని అయితే తడిపిస్తాను. దీనికి ఉన్న డస్ట్ అంతా మంచిగా పిలిపిస్తాను అనమాట. ఇప్పుడు ఇంకొకసారి గట్టిగా అడిచిపెట్టి ఇట్లా అంటే మిగతాది ఏమున్నా కానీ దీని నుంచి పూర్తిగా తొలగిపోతుంది, ఏమీ ఉండదన్నమాట. ఇంకా వెరీ సింపుల్ కదా. సో నైస్, మై స్టవ్ క్లీనింగ్ జస్ట్ 10 నిమిషాల్లో ఈజీగా అయిపోయింది. చూసారా, మన స్టవ్ 10 నిమిషాల్లో ఎట్లా క్లీన్ చేసుకున్నామో. ఓకే, బాయ్. సో మన గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ అయిపోయింది కదా. క్లీన్ అయిపోయిన తర్వాత ఇలా మనం బర్న్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ఒకసారి వంట చేసాక మొత్తం తీసి క్లీన్ చేసుకోవాలి, లేదంటే అవి జిగురులో పట్టేస్తుంటాయి కదా ఇట్లా. సో మాకు కూడా చాలా చిన్న గ్యాస్ స్టవ్ ఉండేది, దాని మీద కూడా నేను కుక్ చేయడానికి నేను వంట చేసి మళ్ళీ నేను బయటకు వెళ్ళాలన్నమాట. నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. మా ఆయన ఈ దసరాకి 2025లో నాకు దసరాకి
తను నాకు ఈ గ్యాస్ స్టవ్ని గిఫ్ట్గా ఇచ్చారనమాట. ఓకే, ఈ గ్యాస్ స్టవ్ మీకు నచ్చిందా? నేను చేసే సింపుల్ అండ్ క్లీనింగ్ మీకు కూడా నచ్చిందా? అయితే నా యొక్క వీడియోస్ మన వంటలకు మరియు ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఆరోగ్యమైన వంటకాలు చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఆకుకూరలతో చాలా వీడియోస్ ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో. ఆకుకూరలు తినడం, మనందరం ఆకుకూరలు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఓకే, ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మంచి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ బాయ్ బాయ్ అండి.